నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీ దండమూడి అండి. నారా లోకేష్ మీద ఈరోజు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు దీని గురించి? ఎందుకు చేయాలండి? ఆయన విద్యాశాఖ మంత్రిగా అయ్యారంటే మీరు 5 ఏళ్లలో చేయలేని మంత్రి. మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు విద్యాశాఖ మంత్రి అని అతను ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఎవరంటే లోకేష్ బాబు అన్న, లోకేష్ బాబు మామయ్య అని చిన్న చిన్న పిల్లలు ఇలా చెప్తున్నారు. మరి ఆయన వచ్చి అంత చేయబట్టే పిల్లలు కూడా వాళ్ళకి అవగాహన కలిగి చెప్పగలుగుతున్నారు. ఏం చేశాడండి వీళ్ళు గతంలో చిన్న అంగన్వాడీలో పిల్లలకు పెట్టే కోడిగుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేవాడండి, పగలగొట్టి పారేసే కోడిగుడ్డు మీద. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు స్కూల్ పిల్లలకి ఇచ్చే బుక్స్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేస్తున్నారండి. బూట్లు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే కిట్టు ఏదైనా సరే, పిల్లలకి ఇచ్చే విద్యా కిట్టు దేని మీద అయినాను. మరి పిల్లలకి తల్లికి వందనం మీరు భారతీయ రెడ్డి గారు చెప్పారు, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇస్తామని, ఇవ్వలేదు, ఒక పిల్లకే ఇచ్చారు. మరి ఇవాళ వీళ్ళు అన్నట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం 15,000 ఇస్తామని ఇస్తున్నారు. అంటే 13,000 ఇస్తున్నారు, 2,000 స్కూల్ డెవలప్మెంట్ కింద ఉంచుతున్నారు. అక్కడ కులం చూడట్లేదు, మతం చూడట్లేదు వాళ్ళు. అంటే ఇక్కడ డిఎస్సి పోస్టులు ఇచ్చి దగ్గరగా సంవత్సరం కావస్తూ ఉంది. వాటిలో నారా లోకేష్ అవినీతి చేశాడు, దానికి సంబంధించి ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. చేయలేని పని లోకేష్ చేశాడని మీకు కుళ్ళ. 5 సంవత్సరాల్లో మీరు చేయలేదు. ఆయన వచ్చినాక 1 సంవత్సరంలోనే 16,000 డిఎస్సి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయలేని పని 5 ఏళ్లలో ఆయన వచ్చినాక 2 ఏళ్లలో చేశారు. మీ కుళ్ళుతో ఉండి ఆయనని రిజైన్ చేయాలంటున్నారా? మీకు చేతగాని పని ఎవరు చేసినా అది సమర్థవంతులుగా ఉన్న వాళ్ళని మీరు కుళ్ళుపోతనంతో రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలండి. ఎందుకు చేయాలి? మీరు ప్రూఫ్ చేసుకోండి, లీగల్గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటేను. తొడగొట్టి చెప్తున్నా నేను, ఆడత కూతురు అయ్యుండి. అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నారా లోకేష్ 10 లక్షల నుంచి 15 లక్షలకి డిఎస్సి టీచర్ పోస్టులు అమ్ముకున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అమ్ముకుంటారండి? వాళ్ళు ట్రైనీడ్ టీచర్స్ని తీసుకుంటారండి. ఇప్పుడు ఒక టీచర్ని రావాలంటే వాళ్ళు ఒక డిగ్రీ చదవాలి, బీఈడీ చదవాలి, వాళ్ళకు టీచర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళని ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారండి. క్వాలిఫై అవనాళ్ళని తీసుకుంటే ఈ రోజుల్లో ఎవరు చదువుకోని వాళ్ళు లేరండి. ఏ డబ్బులు పెట్టి మీరు ఉద్యోగాలు ఇచ్చారా అని ఇప్పుడు ఎవరైతే డిఎస్సిలో ఇంకా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళంతా వెంటబడి కొడతారండి. వాళ్ళంతా ఎందుకు కాముకున్నారు? ఇప్పుడు మళ్ళీ 2వ విడత పెట్టాలని ప్రయత్నిస్తున్నారండి. మరి నిన్నగాక మొన్న మంగళగిరిలో ఆయన నియోజకవర్గంలో 95,000 మెజార్టీతో గెలిచాడు. పప్పు అన్న చోట నిప్పు అనిపించుకున్నాడండి. తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకుంటున్నాడు. అసలు నీకు నోరెలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి? నీకు అసలు 5 సంవత్సరాల్లో నువ్వు రాజధానే తేలేకపోయావు, రాజధాని పేరేంటో చెప్పలేకపోయావు. 3 రాజధానులు అన్నావు, 30 రాజధానులలో నీ ఇష్టకొచ్చినట్టు మాట్లాడావు. నీతోటి సమకాలీక వయసుడు చిన్నవాడైనా ఇప్పుడు ఇవాళ తండ్రితో సమర్థవంతంగా పని చేసుకొస్తున్నాడు. నీకు ఎలా వస్తుంది నోరు? ఎలా రిజైన్ చేయించుతావు? నువ్వు లీగల్గా ఫాలో చేయించు చూద్దాం. మరి ఏం చెప్తారు? అసలు నారా లోకేష్ని యూత్ నమ్ముతున్నారండి. ఈరోజు ఆయన నిజంగానే అవినీతి చేశాడని అంటే యూత్ నమ్మి వైసీపీతో నడిచే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? యూత్ నమ్మటం కాదండి, విద్యా, వైద్యం, ఉపాధి ఈ 3 చేయగల సమర్థత చంద్రబాబు గారిలో ఉంది. చంద్రబాబు గారికి తగ్గ తనయుడు ఉన్నాడు. తదనంతరం ఆయన చేయగల సమర్థుడని అందరూ లోకేష్ని సమర్థిస్తున్నారండి. నువ్వు మీ నాన్న చేసిన మంచి పనుల్లో ఆరోగ్యశ్రీ ఒకటి ఉండేదండి. కొన్ని మంచి పనులే ఉన్నాయి ఆయన చేసినవి. అలాంటి వాడివే కదా నీవు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని ఏడ్చావు కాబట్టి నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టుకున్నావు. కనీసం నీ మొహాన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నావు. మళ్ళీ గెలుస్తానని అంటున్నారు కదా ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి. ఆ ఒకటి గుర్తుంచుకో చాలు. ఆ పక్కన ఇంకోటి తీసేస్తా, ఒకటి గుర్తుంచుకో. ఆ ఒకటే గెలిచేది. నెక్స్ట్ టైం అంతే. పాదయాత్ర చేస్తాను ఖచ్చితంగా వీళ్ళందరి మెడలు ఉంచుతాను అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చుట్టూ పరదాలు కట్టుకొని పైన హెలికాప్టర్లో వెళ్తాను, నా మీద బాంబులు వేస్తారని చెట్లు నరికిచ్చిన పిరికి సన్నాసివి ఇవాళ పాదయాత్ర చేస్తావా? చెయ్యాల పాదయాత్ర చేస్తావా? చూస్తాం. నీకు ఆడాడు వాళ్ళు ఎంబడబట్టడానికి. ఎందుకు పాదయాత్ర? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. మరి ఆయన రోడ్డు ఎక్కుతుంటే జనసంద్రోహం చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పడుతుందంట కదా, మరి ఆయన చెప్తా ఉన్నాడు అలాగే. ఎందుకు పడుతుంది? అసలు పబ్లిక్గా వస్తారు వాళ్ళు. 4 కిలోమీటర్లు కూడా నువ్వు హెలికాప్టర్ వాడుకున్నావు. ఇవాళ వాళ్ళు హెలికాప్టర్ వాడుకోరు, తండ్రి కొడుకులు ఏది కూడా పబ్లిక్గా రోడ్ ప్యాడ్ని వస్తారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో కళాశాల ప్రారంభోత్సవానికి లోకేష్ గారు వస్తున్నారంటే కనీసం ఎలాంటి పల్లి వెలుగు బస్సు కూడా ఆపలేదు.
అన్నీ వాటంతటా వెళ్తున్నాయి. పోలీసులు ప్రజా సందోహంతో కార్యకర్తలతోటే ఆయన మాతో పాటు ఫాలో అయి నడిచి వచ్చారు. అది నువ్వు ఎప్పుడన్నా నీవు చేతయిందా? నువ్వు చేయగలిగావు? అసలు నువ్వు చేయలేదు. మరి ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు వైసీపీ వాళ్ళందరూ. చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కళ్ళు లేని కబోదివా నువ్వు? పబ్లిసిటీ చేయడానికి ఒక విద్యా కళాశాల ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయాలి అంటే దానికి తగ్గ విద్యాశాఖ మంత్రి రావాలి. ఆయన ఐటీ మినిస్టరు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి అక్కడ బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చినా కూడా వదులుకొని వచ్చాడు. నువ్వైతే అక్కడ నీ పిల్లల్ని చదివిస్తా, నీ తర్వాత రాజకీయాల్లోకి రావాలి అని కనీసం నీ పిల్లల్ని కూడా తీసుకురావట్లా, అక్కడే ఉంచుకుంటున్నావు. ఆయన బ్రహ్మాండమైన ఉద్యోగం అక్కడ ఒక బ్యాంకు, మన రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంకులో ఉద్యోగం వచ్చినా వదులుకొని మన రాజధానిని డెవలప్ చేయాలని తండ్రితో పాటు ఉండాలని వచ్చేసాడు. నువ్వు అతను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు అతను అనడానికి తగవు.